अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। तेलंगाना की मशहूर मंदिर एडुपायल वनदुर्गा माता देवस्थालयम में कल रात हुई सरक़े की वारदात को लेकर आज बीजेपी कायदीन ने दफ्तर कलेक्ट्रेट पर धरना देते हुए ज़िला एडिशनल कलेक्टर मिस्टर वेंकटेश्वरलू को दरख्वास्त देते हुए इस वाक़े में मुलविस अफराद के खिलाफ कड़ी से कड़ी कार्रवाई का मुतालिबा किया। इस मौके पर भाजपा कायदीन ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि एडुपायल की मंदिर काफ़ी मुक़द्दस और अजीम मंदिर मानी जाती है और इस मंदिर के साथ इस तरह का वाक़या बहुत ही अफसोसनाक बात है। इस वाक़े में मुलविस फ़र्द ने साफ तौर से मिस्टर देवेंद्र रेड्डी का नाम लिया है और उन्होंने मज़ीद कहा कि यही वो देवेंद्र रेड्डी हैं जिन्होंने कोनापोर्ट सोसाइटी में 3 करोड़ रुपयों का गबन किया है। और उन्होंने इल्ज़ाम आयद करते हुए कहा कि मिस्टर देवेंद्र रेड्डी के आड़ में ही ये मंदिर का वाक़या रोनुमा किया गया है। उन्होंने मुतालिबा किया कि इस वाक़े में मुलविस अफराद पर कड़ी से कड़ी कार्रवाई की जानी चाहिए। इस प्रोग्राम में रियासती काउंसिलिंग मेंबर सुभाष गौड़, BJYM जनरल सेक्रेटरी मिस्टर सतीश, पापनापेट मंडल के सदर संतोष के अलावा भाजपा कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश करें। బంగారం వెండి అలాంటివన్నీ అయితే అదొక సిస్టమేటిక్గా దాన్ని కౌంటింగ్ కానీ అక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఆర్నమెంట్స్ కానీ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు తీసుకుపోకుండా ఓన్లీ సింగిల్ పర్సన్ తీసుకెళ్ళి హైదరాబాద్లో కరిగించేసి మళ్ళీ దాన్ని తీసుకొస్తున్న తరుణంలో అసలు అతని కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ తీసుకెళ్ళి వాళ్ళ ముందే ఓపెన్ చేసి వాళ్ళ ముందే సీల్ చేసి మళ్ళీ బ్యాంక్ లాకర్లో పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. అది అటువంటి సిస్టమ్కు అగెనిస్ట్గా వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు. అయితే దీనికి ఏంటంటే రాత్రి మీడియా మిత్రులు వాళ్ళందరినీ కొంచెం పట్టేసి చూశారు. ఫస్ట్ ఏమో మా దగ్గర ఏం లేదని అన్నారు. తర్వాత ఉన్నది వాస్తవమే, లేట్ అయింది, కావాలంటే మీరు దేవన్ అడుగురు అని అంటారు. దేవన్ ఎందుకు అడుగుతారు? దేవేందర్ రెడ్డి అనేది ఎమ్మెల్యే యొక్క భర్త, కానీ ఎమ్మెల్యే నడిపిస్తున్నాడా లేకపోతే ఎమ్మెల్యే గారి యొక్క భర్త నడిపిస్తున్నాడా అంటే దీనికి ఒక అధికారులు ఉంటారు, చైర్మన్ ఉంటాడు. తర్వాత అక్కడికి ఈవో ఒక 2-3 months క్రితము వేరే దగ్గర నుంచి వస్తే ఆ ఈవోని జైలుగా ఆయన ఛార్జ్ చేయకుండా ఆయన రిటర్న్ పంపించేస్తారు. అంటే ఎమ్మెల్యే గారు అతని భర్త ఏం చేస్తుందంటే కోనాపూర్లో ఒక 3 లక్షల స్కామ్ చేశారు, 3 కోట్ల స్కామ్ చేశారు. ఇక్కడ కూడా ఈ విధంగా మెదక్ మీద ఇట్లా బాగా అలిగేషన్స్ ఉన్నాయి సార్. అయితే మేమేమంటున్నామంటే ఈవో గారు తప్పుంటే ఈవో గారిది, ఈవో గారి వెనుక ఎమ్మెల్యే ఉన్నారా, మంత్రి ఉన్నారా, ఎమ్మెల్యే భర్త ఉన్నారా, చైర్మన్ ఉన్నారా, ఎవరైనా సరే దీన్ని సమగ్ర విచారణ చేసి దోషులు ఎవరినైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
అమ్మవారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైనటువంటి స్థలం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. హిందువులందరూ కూడా కొంగు బంగారంగా అమ్మవారి దర్శనం చేసుకొని కోరిన కోరికలు తీర్చిన వెంటనే మొక్కులు సమర్పించుకోవడం మన యొక్క ఆనవాయితీగా వస్తున్నటువంటి అనేక సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు ఏం జరుగుతూ ఉన్నదంటే యథా రాజా తథా ప్రజ, అంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇక్కడ స్థానిక పాలకులు, పాలక వర్గము, అదేవిధంగా ఎమ్మెల్యే, మంత్రులు కూడా అదేవిధంగా పంచభూతాలను సైతం మరి వాళ్ళు వదిలే పరిస్థితిలో లేరు. మరి ఇది మంచి పద్ధతి గారు. మరి అమ్మవారి యొక్క ఆస్తి ఏదైతున్నదో ఈ ఆస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వైపు ఉన్నది. మరి ప్రభుత్వం మరి అట్టి బాధ్యతను మరిచి ప్రజల యొక్క డబ్బు, భక్తుల యొక్క కానుకలను మరి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని కరిగించే పద్ధతి ఉంటుంది, తీసుకొచ్చే పద్ధతి ఉంటుంది. అర్ధరాత్రి దొంగతనంగా ఒక ఈవో మరి దేవన్నకు తెలుసు, దేవన్నను అడుగుర్రి, దేవన్నకు తెలుసు అని అడుగుతున్నారు. అంటే ఆ రాత్రి కూడా మరి మిత్రికేయులు వాళ్ళకు నిజంగా ఒక సైల్యూట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు డే నైట్ కష్టపడుతూ మరి ఇటువంటి అరాచక శక్తులను బయటపెట్టినటువంటి ఘనత మా మెదక్ పాత్రికేయులకు దక్కిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరి ఇకనైనా ఈ ప్రభుత్వము కళ్ళు తెరవాలి. కోనాపూర్ సొసైటీలో 3 కోట్ల అవినీతి చేసి నువ్వు సస్పెండ్ అయితే కోర్టు నుంచి తెచ్చుకున్నావు, సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. మరి ఏ ముఖం పెట్టుకొని మొన్న ఈవో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వస్తే అతనికి మరి బాధ్యత అప్పగించకుండా చేసిన ఘనత నీది కాదా? అంటే నీ కనుసన్నలో దేవేందర్ రెడ్డి చెప్పు చేతుల్లో నడిచే వ్యక్తికి మాత్రమే అక్కడ మరి అధికారులు ఉంటారు. ఆ అధికారులందరూ కూడా దేవేందర్ రెడ్డి కనుసన్నలలో దేవేందర్ రెడ్డి ఏ విధంగా చెప్తే అడుగులకు మడుగులు తొక్కేటటువంటి అధికారులను మరి అక్కడ పెట్టుకోవడము ఆయనకు అలవాటు అయిపోయింది. దేవేందర్ రెడ్డి ఇక నీ పని ఖతమైపోయింది. మరి అమ్మవారి ఆగ్రహానికి గురైతే మరి నువ్వు పాతాళ లోకం పోవడానికి మరి ఈ ఆసన్నమైంది. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మెదక్ ప్రాంత ప్రజలు ఇవాళ అమ్మవారి యొక్క నగలు కాజేస్తున్న దానిలో ఈ ఈవో, చైర్మన్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎంత మూర్ఖత్వం అండి. అమ్మవారికి మనం సమర్పించినటువంటి భక్తులు ఇచ్చినటువంటి కానుకలు, ఆ కానుకల్లో ఇంతమైనటువంటి పెద్ద కుంభకోణం చేశారంటే ఇది మిమ్మల్ని క్షమించరు. మెదక్ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ విధంగా చేస్తున్నటువంటి ఎంతటి వారినైనా మరి తప్పకుండా శిక్ష అర్హులు కావాల్సిందే. వీళ్లకు తప్పకుండా శిక్ష పడేంత వరకు ప్రజాస్వామ్యబద్ధంలో భారతీయ జనతా పార్టీ ఉద్యమించి కొట్లాడి తప్పకుండా నేరస్తులు ఎంతటి పెద్దవారైనా, ఎమ్మెల్యే భర్త కానీ, చైర్మన్ కానీ, ఎవరన్నా కానీ, ఈఓ కానీ, ఇంకా ఎవరన్నా కానీ తప్పకుండా వాళ్ళకు శిక్ష పడేంత వరకు భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి అవినీతి ఎన్ని రోజుల నుంచో జరుగుతుంది. దీని మీద మొత్తం ఎంక్వైరీ చేయాలి. మరి ఈ విషయంలో కలెక్టర్లో దరఖాస్తు ఇవ్వడానికి బీజేపీ ముఖ్య కార్యకర్తలను కేవలం 20 మంది వస్తే మరి బీజేపీ కార్యకర్తలను కలెక్టర్ దగ్గరికి పంపడంలో దేశీయ ఈ విధంగా కూర్చోవలసి వస్తుంది. ఏడుపాయల దుర్గాభవాని దేవస్థానము మరి అత్యంత పవిత్రమైనది, చాలా పెద్ద దేవాలయము. దానికి ఒక గ్రూప్ 2 ఆఫీసర్ ఉండాలి. కానీ ఏదో నామమాత్రానికి ఒక 6 స్టాఫ్ను పెట్టేసి మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుడు అక్కడ ఒక డిక్టేటర్ అక్కడక్కడ దానికి సంబంధించిన ప్రతి పని ఆయనను కలిసే పని చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. దేవాలయం కోసము సమస్తము అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మేనేజ్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇంకా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ పద్ధతి వాళ్ళకు దోసుకోవడానికి ఈ ఆఫీసర్లు ఉండాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయాలి. మొత్తం ఎంత లాస్ అవుతుందో దాన్ని అన్ని కూడా వెలికి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.